సిటీ న్యూస్కు స్వాగతం. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్నిగిట్టు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన కన్నా మిన్నగా నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం చేకూర్చుతున్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి జనవరి 9వ తేదీతో 5 ఏళ్లు నిండిన సందర్భంగా జనరంజక పాలనకు బీజం వేసిన నాటి పాదయాత్ర స్ఫూర్తిని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేసుకుంటూ వైఎస్ఆర్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శాసనసభ ఇన్ఛార్జ్ పేర్నికిట్టు, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, శీలం బాబ్జీ, పట్టణ అధ్యక్షులు షేక్ సిలార్ దాదా, బుర్రగడ్డ రమేష్ నాయుడు, బుర్రా విఠల్, చిటికిన నాగేశ్వరరావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో రెడీ చేసిన యాత్ర ప్రజా సంకల్ప యాత్ర. ఆ యాత్రకి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే మచిలీపట్నం నియోజకవర్గం వరకు చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం వరకు ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చిన మాట అయితే, ఏదైతే పోర్టు పనులు నేను పాత ప్రభుత్వం లాగా 33,000 ఎకరాలు అడగను, ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన లేదా ప్రభుత్వానికి సంబంధించి ఉన్న ల్యాండ్లోనే పోర్టుని కడతానని చెప్పిన విధంగా ఈరోజు కేవలం ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రమే ఈరోజు పోర్టు పనులు జరుగుతున్నాయి. అలాగే చెప్పని మాట మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ కట్టడం కూడా జరిగింది. అలాగే ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి వర్గానికి ఏదైతే నేను సంక్షేమ పథకాలు అందిస్తా అని చెప్పారో మాట తప్పకుండా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. అలాగే స్కూళ్ళు బాగు చేశారు. అంటే ఒక్క ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిదీ బీజం వేసుకుని ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమం అనేది ఆ ప్రజా సంకల్ప యాత్ర నుంచి వచ్చింది. కాబట్టి ఈరోజు అది అలా జరగడం వల్లే ఈరోజు ఇంత సంక్షేమ పాలన జరుగుతుందని ఆ రోజు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, మరి మన పేరు నాని గారి సారథ్యంలో, అలాగే యువ నాయకులు పేరు కృష్ణమూర్తి గారు, కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ పెద్దలందరూ నాయకులు అందరూ ఒకసాట కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు పాదయాత్రలో ఆయన జనాల మధ్యలో తిరుగుతూ వాళ్ళ గుండెలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆయన తెలుసుకొని నవరత్నాల ద్వారా సచివాలయాలు ఏర్పాటు చేసి ఆయన ఏవైతే విన్నారో అవన్నీ కూడా ఒక్కటి కూడా తూచా తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తూ మరి ఇంకా ప్రజలకు దగ్గరగా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చిన్నపిల్లలకి అమ్మఒడి కానీ ఈ మధ్యన ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమవుతుంది. మరి అంత గొప్ప మనసున్న ఒక మంచి వ్యక్తిని ఈ ప్రపంచానికి ఇచ్చిన విజయమ్మ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఎంతమంది ఉన్నాం, ఎంత వయసు ఉన్నది కాదు, ఎంత గొప్పగా ఆలోచన చేయగలిగాడా అని చెప్పి మరి ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. కిలోమీటర్ల పాదయాత్రలో రకరకాల బాధలు, ప్రజల యొక్క బాధలు, ఆయన పడిన కష్టాలు అన్నీ కూడా ఇని ఆయన మన యొక్క మచిలీపట్నంలోనే వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ అవసరం మాకు అని అడిగితే మచిలీపట్నం మెడికల్ కాలేజ్ జరిగింది ఈరోజు. అలాగే ఫిషింగ్ హార్బర్ గత ప్రభుత్వాల్లో మత్స్యకారులైన మంత్రి చేశారు 2 సార్లు మా వాళ్ళు. ఆ యొక్క మత్స్యకారుల అవసరాలు ఏంటని కూడా తెలవని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫిషర్మెన్స్ అందరూ ఉన్నారు, కంపల్సరీ ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కావాలని చెప్పేసి ఆ రోజు అడిగితే కంపల్సరీ ఆయన ప్రభుత్వం రాగానే మనకు 3,500 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం జరిగింది. పామర్ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
పామర్ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ముగించి 5 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే కైల్ అనిల్ కుమార్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్లలో సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ నెరవేర్చారు అన్నారు. ప్రశాంతంగా ఉండే పామరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా వారి ఆశ నెరవేరదన్నారు. 2024లో తాను వైసీపీ పార్టీ తరపున పామరు నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తానని తెలిపారు. కదండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వదంతులు ఏదైతే సృష్టిస్తా ఉన్నారో, నిన్న పార్థసారథి గారు నేను వెళ్ళి సీఎం గారిని కలిసి కొన్ని విషయాలు చర్చించాం. పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ కూడా మేము చర్చించాం. సీఎం గారు, ఇది మా ఇంటర్నల్ విషయం, మాకు ఒక కుటుంబ పెద్ద సీఎం గారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. సీఎం గారి దగ్గరికి వెళ్తే మమ్మల్ని పిలిచేసి టికెట్లు మారుస్తారో లేకపోతే ఇంకోటి మారుస్తారో అనడం అది చాలా తప్పు. జగన్మోహన్, మీ అందరి ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఎవరో ఎమ్మెల్యే వెళ్ళినా కానీ సీఎం కార్యాలయం ఎందుకు వెళ్తాం? అభివృద్ధి కోసం, లేకపోతే మా సీఎం గారిని కలవడం కోసం వెళ్తాం. సారథి గారు నేను వెళ్ళాం, ఈ జిల్లా విషయాలన్నీ కూడా చర్చించాం. సీఎం గారు కూడా మాతో చర్చించి కొన్ని విషయాలన్నీ కూడా మనం ఏ విధంగా ముందుకెళ్లాలని నిన్న మాట్లాడుకున్నాం. అంతే తప్ప వాటిలన్నిటినీ కూడా ఏదో మాకు ఫోన్ వచ్చింది వెళ్ళాం. ఒకవేళ నేను చెప్తున్నాను, ఏదన్నా అలాంటి పరిస్థితులు, మమ్మల్ని టికెట్ ఇవ్వని పరిస్థితి అలాంటివి ఉంటే ఈ రోజు కదా రేపైనా తెలిసిపోతుంది కదా. ఏదో అబద్ధాలు చెప్పుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. 2024లో కైలే అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని క్రిస్టియన్ మైనారిటీ సెల్ పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ పిలుపునిచ్చింది. గతంలో చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో 125 అడుగుల విగ్రహం కడతానని మాట ఇచ్చి శంకుస్థాపన చేసి వదిలేశాడని, అంబేద్కర్ ఆలోచనే తూచా తప్పకుండా పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని కట్టి చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల ఆనంద్ బాబు, మత్తే భాస్కర్, కపాల అనుపమ, ఉప్పులేటి సురేష్, బూరగ రామారావు, యాకసిరి వెంకటేశ్వరరావు, మద్దెల పాండురంగారావు, తప్పిట రాజు, పాస్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. మేధావిగా చెప్పుకుంటూ మరి ఆయన చూపిన మార్గాలు, ఆయన రాసిన బుక్స్ ఆధారంగానే మరి ప్రపంచంలో అనేక విషయాల్లో పరిపాలన జరుగుతూ భారతదేశం ఉనికి ఆయన రాసిన రాజ్యాంగంపై నడుస్తూ ఉందంటే అలాంటి గొప్ప వ్యక్తి మా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారిని తూచా తప్పకుండా ఆశిస్తున్న వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పే వ్యక్తి కాదు, చెప్పాడంటే చేస్తాడంతే. మరి దళితులు నా మేనమావులని, మరి దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% మరి పదవుల్లో అన్నింటిలో మరి ఇస్తా అని చెప్పడమే కాకుండా ఇచ్చి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మచిలీపట్నం చూసుకుంటే మచిలీపట్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఏ దళితుడికి ఎలాంటి పదవులు అనేది కనీసం వాసన కూడా చూడని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి మచిలీపట్నంలో మరి ముందుగా ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి రావడం జరిగింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో మరి డిప్యూటీ మేయర్గా, అలాగే మార్కెట్ చైర్మన్గా, అలాగే స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్గా, అలాగే మరి స్పోర్ట్స్ అథారిటీ జిల్లా అధ్యక్షులుగా, అలాగే ఇద్దరికి ఎస్సీలో కోఆప్షన్ సభ్యులుగా, మరి అనేక పార్టీ పదవులు కానీ ఇంక వేరు పదవులు ఇవ్వటం మరి మచిలీపట్నం జర్నీ అంటే రాష్ట్రం మొత్తం ఎన్ని జరిగి ఉంటాయో మనం మరి చూసుకోవచ్చు. అలాంటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్. గాడ్ ఫాదర్ అంటే అంబేద్కర్ గారు. దేవుళ్ళు మనకు ఉండటానికి సృష్టినిచ్చారు, కానీ బ్రతకటానికి అనేది దళితులకి, మధ్య కులాలకు అన్నిటికీ అంబేద్కర్ గారు చూపించిన మార్గం రాజ్యాంగం ద్వారా అన్ని కులాలు అనుభవిస్తున్నాయి, దళితులు మాత్రం కాదు. ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ మాకు మేలు చేయలేదు. కానీ భూమి పుట్టిన కానించి భారతదేశాన్ని అనేకమైన పార్టీలు వెళ్ళి, అలాగే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి దళితుల హక్కుల్ని, రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని
స్వరాజ్య మైదానంలో 125 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి పెట్టడానికి అసెంబ్లీలో ఆమోదించి ముద్ర వేస్తే దానికి అనేకమైన ఆటంకాలు వచ్చినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మడం తిప్పని నాయకుల్లాగా ఆ విగ్రహం అక్కడే కడితేనే దానికి అందం ఉంటుందని చెప్పి మరి కట్టిన మహానుభావుడికి దళితులు అందరం మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. ఎందుకంటే ఒకే మాట, నేను కడతాను, నడి బొడ్డులో కడతాను అన్నాడు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టినందుకు మేమందరం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు 19వ తారీఖున తరలి వస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం మీకు అందరికీ. దళిత నాయకులు అందరూ బయలుదేరి రావాలని మేము కోరుకుంటున్నాం. 125 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయటం నిజంగా మరి యావత్ భారతదేశం గర్వించదగిన సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే ఈ రోజున అంబేద్కర్ అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారు మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ మరి ఆయన ప్రముఖ విద్యావేత్త. ఆయన ఆలోచనలు దేశానికి చాలా మరి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే ఆలోచనలు అనేకం ఆయన రాశారు. ఎన్నో గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు ఆయన రచించారు. ఆయన రచించిన మరి మాటల్లో ఒక ఆలోచన, మొక్కకి నీరు పోయటం ఎంత అవసరమో ఆలోచనను ఆచరణలోనికి తీసుకురావటం కూడా అంతే ప్రాధాన్యం అనే ఒక మాటను ఆయన రచించారు ఆయన సూక్తుల్లో. ఈ రోజున అంబేద్కర్ గారి పేరును, అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రమే అనేక మంది ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఆలోచనని తన మనసులో పెట్టుకుని ఈ రోజున జగన్ గారు మరి దేశ అభివృద్ధి అంటే రంగుల అద్దాలు, లేదంటే అద్దాల మేడలు, రంగుల భవనాలు కాదు, కానీ మరి ఒక వ్యక్తి నైతికంగా అభివృద్ధి చెందడమే దేశాభివృద్ధి అని ఆయన మాట్లాడటం జరిగింది. ఈ రోజున సామాజిక న్యాయం ఎంత అద్భుతంగా మరి జగన్ గారి పాలనలో జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. మచిలీపట్నంలో అయితే మరి ఎప్పుడూ లేని విధంగా అణగారిన వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నుంచి పదోన్నతుల్ని అందించడమే కాకుండా ఉన్నతమైన పదవులు. భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త షేక్ ఫాతిమా 193వ జయంతి వేడుకలు 37వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త షేక్ ఫాతిమా 193వ జయంతి వేడుకలు 37వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త, భారతీయ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలైన షేక్ ఫాతిమా 193వ జయంతి వేడుకలు 37వ డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రాయిపూడి చిన్ని, అమీర్, ఎస్కే, బాజ్నీ ఫైరోజ్, అజీం, జనసేన నాయకులు సుదర్శన్, మౌలాలి బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఆమె ముస్లిమ్స్ మైనారిటీలో మా భారతదేశానికి మా ముస్లిమ్స్ లేడీస్లో ఫస్ట్ టీచర్గా షేక్ ఫాతిమా గారు, మా భారతదేశానికి ఫస్ట్ టీచరు షేక్ ఫాతిమా గారు. ఆయన 1830లో జన్మించడం జరిగింది. జ్యోతిరావు పుల్లే గారిని ఆయన ఏదైతే స్కూల్ పెట్టారో ఆ స్కూలు షేక్ ఫాతిమా వాళ్ళ ఆ ఒక ఇల్లు స్థలాన్ని ఆ రోజున జ్యోతిరావు పుల్లే గారికి ఆ స్కూల్ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సంక్రాంతి పోటీలు పెడన్లో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ తెలిపారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సంక్రాంతి పోటీలు పెడన్లో నిర్వహించినట్లు ఫౌండేషన్ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ తెలిపారు. గత 8 సంవత్సరములుగా 1300కు పైగా సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గాజుల సాంబయ్య నాయుడు సహకారంతో ఈ నెల 11, 12, 13 తేదీలలో సంక్రాంతి సంబరాలు జిల్లా స్థాయిలో పెడనలో నిర్వహించబోతున్నట్లు ఫౌండేషన్ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా సంక్రాంతి వేడుకల కరపత్రం ఆయన ఆవిష్కరించారు. 11వ తేదీ పెడన్ దేవాంగ కళ్యాణ మండపంలో పాటల పోటీలు, 12వ తేదీ దేవాంగ కళ్యాణ మండపంలో డ్యాన్స్ పోటీలు జరుగుతాయని బాలాజీ తెలిపారు. 13వ తేదీ పెడన వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ముగ్గులు, మెహందీ, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని సంస్థ చైర్మన్ ఉస్మాన్ బాషా తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డ్లో విజేతలకు ఆయా పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
కృష్ణా జిల్లా సంక్రాంతి సంబరాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు యువతని ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో మరి మా సంస్థ తరఫున అన్ని కాలేజీలో స్కూల్స్లో కూడా పాంప్లెట్ సర్కిల్ చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖున పెడంలో ఉన్నటువంటి దేవంగ కళ్యాణ మండపంలో ఆ రోజున ఉదయం 10 గంటల దగ్గర నుంచి, అదేవిధంగా 12వ తారీఖున ఉదయం 10 గంటల దగ్గర నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్సు, 11వ తారీఖేమో పాటల పోటీలు, 12వ తారీఖేమో డ్యాన్స్ బేబీ డ్యాన్సు ప్రోగ్రాం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తారీఖున ఉదయం 9 గంటల దగ్గర నుంచి ముగ్గులు పోటీ, రంగవల్లుల పోటీలు, తర్వాత మెహందీ పోటీలు, ఈ విధంగా అనేక పోటీలు మహిళల కోసం 13వ తారీఖు మాత్రం పెడన్న మార్కెట్ యార్డ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 11, 12వ తారీఖున పెడన్న దేవంగ కళ్యాణ మండపంలో, 13వ తారీఖున పెడన్న మార్కెట్ యార్డ్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా మీకు ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా వరకు సర్క్యులేట్ చేశాము. సంక్రాంతి సంబరాలు అనేది మన ఒక్క ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ. తెలుగువారికి ముఖ్యంగా అందరూ ఒక చోట చేరి సంక్రాంతి సహాయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 11, 12, 13వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. 11వ తేదీన పాటల పోటీలు, 12వ తేదీన డ్యాన్స్ పోటీలు, 13వ తేదీన ముగ్గులు, మెహందీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతాయి. 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పటికే ఈ రోజు వరకు 200 మంది ఎండదోలు చేసుకుని ఉన్నారు. రేపటి వరకు టైం ఉంది ఎండదోలు చేసుకునేవాళ్ళు. కాబట్టి రేపటిలోగా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళ పేర్లు నమోదు పెడంలో మరి దేవంగ కళ్యాణ మండపంలో, అదేవిధంగా 13వ తారీఖు మార్కెట్ యార్డ్లో జరిగే సంక్రాంతి సంబరాలకు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి పేదల పక్షపాతిగా పిలువబడే మన సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని మా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఈ సంక్రాంతి సందర్భంగా మరి మేము చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేయదలిచాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ యోగ మహాసభ సభ్యులు ముల్కా మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యోగ మహాసభ సభ్యులు ముల్కారాజ్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముల్కారాజ్ మహారాజ్ 125వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ యోగ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో వివిధ యోగా కేంద్రాలలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన గురువులు యోగా యొక్క విశిష్టతను వివరించి శిక్షణా తరగతులను నిర్వహించారు. ముల్కారాజ్ జయంతి సందర్భంగా చింతగుంటపాలెంలోని యోగా కేంద్రంలో పలు ప్రత్యేక పూజలతో పాటు భజన కార్యక్రమాలను నిర్వహించారు. యోగ సాధన వలన ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చునని, అంతేకాకుండా దీర్ఘకాలిక రుగ్మతల నుండి ఉపశమనం పొందవచ్చని ఈ సందర్భంగా పలువురు వ్యక్తం పేర్కొన్నారు. ముల్కరాజ్జీ దేవి దయాల్ గారి ఆధ్వర్యంలో ఈ మహాసభకి ఈరోజు 125వ జయంతోత్సవం. మన ముల్కరాజ్జీ మహారాజ్ గారి 125వ మహోత్సవం కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ముల్కరాజ్ గారి జయంతి చేసుకోవటం అనేది జరుగుతుంది. వీరంతా ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశాల నుంచి వచ్చి మనకి ఉచితంగా సేవా కార్యక్రమాలు చేస్తూ యోగా సేవా కార్యక్రమాలు, యోగా ఎటువంటి రోగాలనైనా సరే నివృత్తి చేయగలిగిన శక్తి మన చేతుల్లోనే ఉంది. అందుచేత అవన్నీ చూపించి అది చేసి క్రియాపాట్లు కూడా చేసి మీకు ఎటువంటి వాళ్ళకైనా సరే రుగ్మతల నుంచి తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ మనకి జనవరి 1వ తేదీ నుంచి ఈరోజు అంటే 7/1/24 వరకు
మన ములకరాజు జయంతి ఉత్సవాలు 125వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి మనం అందరం అటెండ్ అయ్యి చాలామంది ఇక్కడ భక్తులు కూడా వచ్చున్నారు. అంతేకాకుండా ఎక్కడో నార్త్ ఇండియా, పంజాబ్, హర్యానా స్టేట్ల నుంచి, ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి ఎంతో భక్తులు 100 మంది పైన ఈ రోజున విచ్చేసి ఉన్నారు. ఎంతో భక్తిభావంతో ఎంతో యోగాచార్యులు అందరూ కూడా ఇక్కడ యోగా నేర్పడానికి కూడా వస్తున్నారు. మీరందరూ కూడా మన మచిలీపట్నం వాళ్ళు మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే అటెండ్ అవుతున్నారు. మీరందరూ కూడా మంచి సంఖ్యలో అటెండ్ అవుతూ మంచి ఆరోగ్యాన్ని కావాలి అనుకుంటే చాలా చక్కగా ప్రతినిత్యం ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా రోగాలు అనేది బాగా పెరిగిపోతూ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అన్నారు. పెడన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెడన పట్టణంలోని 5 మరియు 6వ సచివాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, కౌన్సిలర్లు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రహతుష్ణ మెట్ల, గోపి ప్రసాద్, నాయకులు కటకం నాగకుమారి, కోడూరు శ్రీను, బుర్రా మహేష్, సచివాలయ కౌన్సిలర్లు, సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.